జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శుక్లపక్ష వృషఋతువు భాద్రపదమాసం పౌర్ణమి రోజున సంభవించేటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఈరోజు రాత్రి 9:56 ప్రారంభమవుతుందండి. అలాగే 1:27 అనగా సోమవారం తెల్లవారుజామున ఈ మోక్షకాలం కూడా సంభవించబోతోంది. కావున ఈ యొక్క గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఈ యొక్క 12 రాశుల వారికి వివిధ రకాలలో విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తున్నాయి. కావున ముఖ్యంగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ యొక్క 4 రాశుల వారికి కొంచెం ఇబ్బంది కలగబోతుంది. కావున ఈ యొక్క 4 రాశుల వారు అలాగే మిగిలిన రాశుల వారు కూడా చంద్రునికి రాహువుకు విశేషమైనటువంటి జపాలు చేసుకోవాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి 1.25 కేజీ బియ్యాన్ని, 1.25 కేజీ మినప్పప్పును దానంగా ఇవ్వవచ్చును. వారి శక్తానుసార ప్రకారంగా వెండిలో కూడా గో ప్రతిమను అలాగే చంద్రుని యొక్క ప్రతిమలను దానంగా ఇవ్వవచ్చును. గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణ సమయంలో బయటికి రాకూడదు. ఈ యొక్క ఆదివారం రోజున గ్రహణం సంభవించబోతుంది కాబట్టి ఎవరూ కూడా బయటికి రాకుండా ఉండడం మంచిది. అలాగే ఆహార నియమాలకు వస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు మనము ఆహారాన్ని తీసుకోవచ్చును. తిరిగి మళ్ళీ రేపటి రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఇంట్లో పూజలు పునస్కారాలన్నీ ముగించుకున్న తర్వాతనే మనం ఆహారాన్ని తీసుకోవలసిందిగా మనవి. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో అవకాశం ఉన్నవాళ్ళు 9:56 తలంటూ స్నానాన్ని ఆచరించి చంద్రునికి అలాగే రాహువుకు విశేషమైనటువంటి జపాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి. చంద్రునికి చం చంద్రాయ నమః, రాహుకు వరం రాహవే నమః అని జపం చేసుకోవచ్చును. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు భక్తి శ్రద్ధలతో చేయదలుచుకున్న వాళ్ళు చంద్రుని యొక్క మూలమంత్రాన్ని, రాహువు యొక్క మూలమంత్రాన్ని చెప్పుకుంటూ ఈ యొక్క జపాన్ని చేయవచ్చును. చంద్రుని యొక్క మంత్రం చెప్తాను, వినండి శ్రద్ధగా. దదిశంకతుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శిహనం సోమం శంభోరమకుడభూషణం. ఇది యొక్క చంద్రుని మంత్రం అండి. అలాగే రాహువు అర్ధగాయం మహావీర్యం చంద్రాదిత్యమివర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్ళు విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. మరిన్ని వివరాల కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, విశేషమైన విషయాలు తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. స్వస్తి.